నీ మనవని ఈ సంవత్సరం ఆలకిస్తానంటున్నాడు. ఆయన ఆలకించడం జరిగితే ఏం జరుగుద్ది? 7 ప్రవచనాత్మకమైన మాటలను పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెబుతాడు. జాగ్రత్తగా విను. నీవు ఇప్పటి వరకు ప్రార్థించావు కాబట్టి, ఇప్పటి వరకు నువ్వు దేవుని సన్నిధిలో మనవి చేసావు. నీ సమస్యలను బట్టి, నీ బాధను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి నువ్వు అడిగావు కదా. అయితే దేవుడు అంటున్నాడు, ఆయన ఆలకించడం జరిగితే ఆయన కనుక నీ మనవిని ఆలకిస్తే జరిగే 7 అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పబోతూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2026 లో ఈ 7 మీ జీవితాలు జరుగుతాయి. రాసి పెట్టుకో, ఈ 7 మీ జీవితాలు జరుగుతాయి. హల్లెలూయా. నెంబర్ 1, నీ నిరాశకు ముగింపు సంవత్సరం ఈ సంవత్సరం. హల్లెలూయా, హల్లెలూయా. నీ నిరాశకు ముగింపు కలిగిన సంవత్సరం ఈ సంవత్సరం. ఏ విషయాలను నువ్వు నిరాశపడ్డావో, ఏ విషయాలను దుఃఖపడ్డావో, ఏ విషయాలను కలవరపడ్డావో, ఏ విషయాలను కలతపడ్డావో, ఏ విషయాలను కన్నీరు గార్చావో, ఏ విషయాలను నువ్వు భయంకరంగా అవమానపరచబడ్డావో, ఏ విషయాల్లో నిరాశపడి ఆగిపోయావో, ఈ సంవత్సరము నీ నిరాశను దేవుడు ముగించేస్తున్నాడు. ఫలానా పని చేద్దామని ప్రారంభించావు, కానీ అది జరగలేదు, నిరాశ వచ్చింది. ఫలానా ఉద్యోగం కోసం ప్రయత్నం చేశావు, అది జరగలేదు. 2025లో నీకు నిరాశ వచ్చింది. ఇల్లు కడదామని ప్రారంభించావు, కావలసినంత ధనం లేక ఆగిపోయావు, నీ జీవితంలో నిరాశ వచ్చింది. వివాహం జరిగిద్దామని ప్రయత్నం చేశావు, వచ్చిన సంబంధాలన్నీ క్యాన్సిల్ అయిపోయాయి, నీ జీవితంలో నిరాశ మిగిలింది. చేసిన చేతి పనులు, లేకపోతే వ్యవసాయ పనులు, లేకపోతే వ్యాపార పనులు ఏది ప్రారంభించినా నీ జీవితం అంతా నిరాశ, 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 నిరాశ. దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరము నీ నిరాశకు ముగింపు కలుగుతున్నది. గట్టిగా హల్లెలూయా చెప్పండి.